వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాళ్ళకి లేదు కదా, నీ ఆర్టికల్ లేదు, నీ మోబాయిల్ అంటే కదా, భూ కబ్జా కింద వస్తుంది కదా. అసలు మాకంటే వాళ్ళకి వచ్చేది గతంలో మేము వాళ్ళలాగా చుట్టూ పారీ పెట్టాము, వాళ్ళు దొరికి పారీ పెట్టాము. వాళ్ళకి ఆగింది, మాకు ఆగింది. వాళ్ళకి 5 ఎకరాలు ఉందంటే 5 ఎకరాలు వాళ్ళు కట్టారు కదమ్మా ఆల్రెడీ. మొత్తం కలుపుకొని కిందకి మీద కొట్టా కూడా 5 ఎకరాలు లేదు. 5 ఎకరాలు నేను చూశాను, నేను రండి, నేను వస్తాను. వాళ్ళకి లేక ముందు కొనా చేసిన ఆ ఊరిని నేను మాకు కావాలని పెట్టించుకుని మేము గోడ పెట్టింది మేము. ఉందమ్మా కాదంట్లా, మేము కళాకారులని అప్పుడప్పుడు మేము అక్కడ నాటకాలు ఆయన జానపద కళాకారులు డ్యాన్స్ నిత్య ప్రదర్శన చేసేవాళ్ళు, దక్కులూరు ఉన్నారు, అనేకమైన కళలు ఉన్నాయి. మాకు కొంత మేము వాళ్ళగా 5 ఎకరాలు భూ కబ్జాలు చేయాలి. మాకు 1.40 వరకే ఉంటుంది అక్కడ. మా దాంట్లోకి వచ్చారు వాళ్ళు. మేము మా వాదన ఫస్ట్ మా గోడలు అయ్యి వాళ్ళు ఫస్ట్ పెట్టారు. వాళ్ళకు లేదు కదమ్మా, మేము అనేది అది కదా. ముందు మా దాంట్లో వాళ్ళు ఒక ఊరు మీద నుంచి ఒక ఊరు దౌర్జన్యం వచ్చారు. వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? నేను ఆ ఊరిలో పుట్టి పెరిగిందని పునాది వేసినని నేను, మా కళాకారులు నేను స్వచ్ఛందంగా వాళ్ళ కులంగా మాట్లాడలేదు. మా కళాకారులు ఉండాలా ఉండొద్దా? వాళ్ళ దాంట్లో ఆలయ్య గారు రాశాడు కదా ఆ రోజు ఎంక్వైరీకి వచ్చినప్పుడు. ప్రభుదాస్ గారు ఆలయ్య గారు ఉన్నారు, దీంట్లో రావద్దన్నారు కదా, ఆయన కేసు పెడతామన్నాడు కదా. అప్పుడు ఆగాడు. గణపతి నేను గారికి ఫోన్ చేపిస్తున్న సంగతి నాకు తెలుసు. మాకు చట్టాలు ఉంటే చట్ట ప్రకారం చేయండి, మాకు రక్షణ కల్పించండి, మేము పోయి అక్కడ తోడుకుంటాం. మేము కూడా ఏం చెప్తాండి, నాకు లేదు అంటున్నాను. సరే వాళ్ళకు లేదు కదా, ముందు మేము ఆటంలో ఉంది కదమ్మా. చుట్టూ పారి మాయే కదమ్మా. ఈ వాళ్ళ మేము కళాకారులు కాబట్టి గతంలో అందరూ ఆక్టివ్లే కదా, మేము ఆ పురుషు దాన్ని మాకు న్యాయం చేయడం దానిపై మాట్లాడు. అంతే. వాళ్ళు ముద్రాలు సత్రం ఎడ్డింగ్ బిల్డింగ్ అవన్నీ ఉన్నాయి కదా. మాయి కొట్టినమ్మా ఒకసారి నెల్లూరు బాబు గారు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పోయాం. జగన్ పంపించారు, అక్కడ చూసాడు ఆయన ఈ స్థలాన్ని పడగొట్టింది చూసాడు, అంతా చూసి చేయగానే చెప్పాడు. డిఎస్పీ గారు అప్పుడు నాస్తా గారు ఎవరు ఉన్నారు, అంతా మాట్లాడి అక్కడ పంపించాడు. స్పాట్ వచ్చి చూసేందుకు ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ఇదైందో మళ్ళీ పునరావృతమైంది అన్నది తీసేసి వాళ్ళు కట్టేశాడు. నైట్ పడగొట్టారు గతంలో మీది ఏదైనా హెడ్డింగ్ మాది అండి నోటి పేపర్ ఏదైనా మేము స్ట్రాంగ్ గా మాట్లాడాలి అంటే నాకు ఎవిడెన్స్ ఉండాలి. వెళ్ళలేదు కదా వాళ్ళ